చక్రి మహాకు రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్న మాధవ్ ఊరందరినీ భోజనాలకు పిలుస్తూ వాళ్ళ పెద్దనాన్న ఇంటికి వెళ్తాడు. అక్కడ వాళ్ళ అత్త తాయారు ఎందుకు వచ్చారని గొడవ పడుతుంది. మా చక్రి పెళ్లి చేసుకున్నాడని, రిసెప్షన్ ఉందని చెప్తాడు. మీరందరు తప్పకుండా రావాలని కోరుతాడు. మీ తమ్ముడు ఆ అమ్మాయిని లేపుకొని వచ్చాడంట కదా, మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుందంటారా అని హేళనగా మాట్లాడుతుంది తాయారు. ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకుందని, వాళ్ళిద్దరూ తప్పకుండా వస్తారని మాధవ్ అంటాడు. నీకు పెళ్లి కాకుండా మీ తమ్ముడు చేసుకోవడం ఏంటని వాళ్ళ పెద్దనాన్న అడుగుతాడు. మా అన్నయ్యకు వచ్చే సంబంధాలన్నీ ఎవడో వెధవకు చెడగొడుతున్నాడని, అందుకే మా అన్నయ్యకు పెళ్లి కావడం లేదని కన్నా అంటాడు. ఇంతలో తాయారు కల్పించుకొని మేం మీ ఇంటికి రామని తెగేసి చెప్తుంది. ఇంతలో గాయత్రి అక్కడికి వచ్చి మా అమ్మకు మర్యాదలు తెలియదు బావా అని అనగానే, ఎవడే నీకు బావా అంటూ వాళ్ళ అమ్మ తనని తిడుతుంది. నాకు తెలియకుండా ఆ ఇంట్లో కాలు పెట్టావంటే కాలు ఇరగొడతానని అంటుంది తాయారు. ఇక మరోవైపు మహాచక్రి ఇద్దరు కారులో తిరిగి వస్తుండగా నిహారిక ఆసుపత్రిలో వాళ్ళ మామయ్యకు తెలియకుండా వీడియో తీసి చక్రి ఫోన్కు పంపుతుంది. ఆ వీడియోలో ప్రతాప్ లేచి మందులు వేసుకుంటున్న వీడియో చూసిన తర్వాత కానీ మహా మనసు కుదుట పడదు. అమ్మయ్య, మా నాన్నకు తగ్గిపోయిందని అనుకుంటుంది. అప్పుడే ఇక చక్రికి కానిస్టేబుల్ ఫోన్ చేసి నిన్నే వస్తానన్నారు, ఇంతవరకు ఎందుకు రాలేదని మండిపడతాడు. ఇక్కడే ఉన్నామని వస్తున్నామని చెప్తాడు చక్రి. పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని మహాకు చెప్తాడు చక్రి. ఎందుకు, మనకు జరిగింది నిజం పెళ్లి కాదు కదా, మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎందుకని అంటుంది మహా. నేను మిమ్మల్ని బాగా చూసుకుంటున్నానో లేదో వాళ్ళకు తెలియడం కోసమేనని అబద్ధం చెప్తాడు చక్రి. ఇప్పుడు కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం అని తెలిస్తే ప్రాణం తీసేస్తుంది అని అనుకుంటాడు చక్రి మనసులో. ఇక మరోవైపు మాధవ్ ఇంటి వద్ద రిసెప్షన్ కోసం గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. కొత్త పెళ్ళికొడుకు కొత్త పెళ్లి కూతురుకు బట్టలు కొనుక్కొని రమ్మని కేశవ్ కన్నను పంపిస్తాడు. వాళ్ళిద్దరు వెళ్ళి చక్రికి సూటు, మహాకు చీర కొనుక్కొని వస్తారు. అంతలో అక్కడికి వచ్చిన గాయత్రి చీర చాలా బాగుందని, మరి జాకెట్ ఏదని అడుగుతుంది. వాళ్ళకు తెలియక చీరలోనే ఉందని చెప్తారు. అప్పుడు గాయత్రి వాళ్ళను తిట్టి చీర ఉంటే సరిపోదని జాకెట్ విడిగా కుట్టించాలని చెప్తుంది. ఈ విషయం మాకు తెలియదని వాళ్ళు అంటారు. సరే, నేను వెళ్ళి జాకెట్ కుట్టించుకొని తీసుకొని వస్తానని చెప్పి చీర తీసుకొని వెళ్ళిపోతుంది. ఫంక్షన్కు చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయని కేశవ్ బాధపడుతుంటే, మరేం పర్వాలేదురా, మన ఇంట్లో జరిగే తొలి శుభకార్యం కదా, ఆ మాత్రం ఖర్చు పెడదామని మాధవ్ అంటాడు. ఇక మరోవైపు చక్రి కారుకు డీజిల్ కొట్టించడానికి బంక్ వద్దకు వెళ్ళగా అతని వద్ద డబ్బులు అయిపోతాయి. వెంటనే మాధవ్కు ఫోన్ చేసి డబ్బులు కావాలని అడిగి తీసుకుంటాడు. మీరిద్దరు వస్తున్నారు కదా అని అడగ్గా మహా నా పక్కనే ఉందని, ఇంటికి బయలుదేరి వస్తున్నామని చెప్పడంతో మాధవ్ సంతోషపడతాడు. చక్రి డబ్బులన్నీ అయిపోతున్నాయని మహా చాలా బాధపడుతుంది. అవన్నీ పట్టించుకోవద్దని చక్రి ఆమెను సముదాయిస్తాడు. అయితే నాకు చాలా ఆకలి వేస్తుందని, నిన్నటి నుంచి ఏం తినలేదని అంటుంది మహా. ఇప్పుడు మా నాన్నకు బాగుందని తెలిసిన వెంటనే ఆకలి గుర్తుకు వచ్చిందని చెప్పడంతో చక్రి ఆమెను హోటల్కు తీసుకెళ్తాడు. డబ్బుల గురించి ఆలోచించవద్దని, నీకేం కావాలంటే అది ఆర్డర్ ఇచ్చి తినమని చెప్తాడు చక్రి మహాతో. అక్కడ చక్రి వాళ్ళ ఇంటి విషయాలు, మహా వాళ్ళ ఇంట్లో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ముందు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.